శాతాలు. శాతాలు అంటే పర్సంటేజ్. ఓకే, పర్సంటేజెస్ మనం ఎలా కనుక్కున్నామో ఇప్పుడు చూద్దాము. పర్సంటేజెస్, అసలు పర్సంటేజెస్ అంటే ఏంటంటే ప్రతి వందకు మనము పర్సంటేజెస్ ని లెక్క కడతాం అన్నట్టు. ఫర్ ఎగ్జాంపుల్ ఒక 10 ఉంది అనుకోండి. 10 అనేది 100 లో ఎంత పర్సెంటేజ్? 100 లో ఎంత పర్సెంటేజ్ అంటే మనకి ఎంత వస్తుంది? 10/100 ఇంటూ 100 చూస్తే మనకు 10% వస్తుంది. అంటే మనము 100 కి ప్రతి సంఖ్యను 100 కి లెక్క చేసి దాన్ని మనం పర్సంటేజ్ లోకి తీసుకుంటాము. ఓకే, ఒకవేళ ఎక్స్ పర్సెంటేజ్ ని మనము ఎలా రాస్తాం భిన్నంలో అంటే x/100. ఎక్స్ పర్సెంటేజ్ ని మనము భిన్నంలో x/100 గా రాస్తాము. ఓకే, కొన్ని పర్సెంటేజ్ ఇచ్చాడు, వాటిని మనము భిన్న రూపంలో ఎలా రాస్తామో చూద్దాం. ఓకే, ఇక్కడ 40% ని మనము భిన్న రూపంలో ఎలా రాస్తాము? 40/100. ఎందుకంటే ఇది ఎక్స్ పర్సెంటేజ్ ని మనం ఎట్లా రాస్తున్నాం? x/100. అలాగే సేమ్ ఇక్కడ 40% అంటే 40/100. ఇక్కడ ఎంత వస్తుంది? 0 క్యాన్సల్, 2 నోట్ల 2 5ల అంటే 40% యొక్క భిన్న రూపం ఎట్లుంటుంది అంటే 2/5. 2/5 అనేది 40 యొక్క భిన్న రూపం. నెక్స్ట్ దీన్ని 62 1/2% అన్నాడు. దీన్ని మనము భిన్న రూపంలోకి మార్చుకొని దాన్ని హారంలో 100, ఈ హారంని 100 తోటి ఏంటి చేసుకుని మనం దాన్ని సింప్లిఫై చేసుకుంటే భిన్న రూపంలోకి రాసుకోవచ్చు. ఓకే, 62 1/2% ని ఎలా రాసుకుంటామో చూద్దాం. ఇప్పుడు దీన్ని ఫస్ట్ భిన్న రూపంలోకి రాసుకుని మిక్స్డ్ భిన్నంగా ఉంది. ఇక్కడ దీన్ని భిన్న రూపంలో రాసుకోవాలంటే 2 నోట్ల 4. ఓకే, 4 2 6ల 12, 124 ప్లస్ 1/2. ఓకే, దీన్ని ఇంటూ చేయాలి, ప్లస్ ఇది యాడ్ చేసేయాలి, లవాన్ని యాడ్ చేసేయాలి. ఓకే, ఇక్కడ ఎంత అవుతుంది? 125. ఓకే, 125/2 అనేది 120/2 భిన్న రూపంలోకి మార్చేసింది. ఇప్పుడు దీన్ని కూడా మనము పర్సంటేజ్ అన్నాడు కదా, బై 2 ఇంటూ 100 దీన్ని 25 తోటి చేసేయండి, లేకపోతే 5 తోటి. 5 2 10, 5 5 25. ఇక్కడ 5 20ల, 5 5ల 5 నల్ల. ఓకే, ఇప్పుడు ఎంత వస్తుంది? పైన ఏం మిగిలింది? ఓన్లీ 5 మిగిలింది. 5/4 5/8 గా మనము ఈ పర్సంటేజ్ ని మనము 5/8 గా కూడా రాసుకోవచ్చు. ఓకే, నెక్స్ట్ ఈ పర్సంటేజ్ ని ఎట్లా రాసుకుంటాము మనం భిన్న రూపంలో? ఫస్ట్ ఇక్కడ కూడా మిక్స్డ్ భిన్నం ఉంది, దీన్ని ఫస్ట్ భిన్న రూపంలో మార్చుకోండి. 3 3 9, 33 3 99 వస్తుంది. ఓకే, 33 3 99 ప్లస్ 1/3. నెక్స్ట్ ఇక్కడ పర్సంటేజ్ అన్నాడు. పర్సంటేజ్ అంటే ఏంటి? మనం హారంలో ఇంటూ 100 చేసుకోవాలి. ఇక్కడ పైన మొత్తం ఎంత అవుతుంది? 100 అవుతుంది. 99 ప్లస్ 1 100 బై కింద 300. పైన 2 zeros కింద 2 zeros పోతే మనకు 1/3. ఓకే, 33 1/3 ని మనము భిన్న రూపంలో ఎట్లా 1/3 గా కూడా మనం రాసుకోవచ్చు. అదే విధంగా మనకు ఒక భిన్నం ఇచ్చి దాన్ని పర్సంటేజ్లలో కనుక్కోమంటాడు. ఓకే, ఇక్కడ 3/5 ఇచ్చాడు. 3/5 ని మనము పర్సంటేజ్, దీని యొక్క పర్సంటేజ్ ఎంత అని అడిగింది. ఇక్కడ 5/8 ఇచ్చాడు, దీని యొక్క పర్సంటేజ్ ఎంత అన్నాడు. ఇక్కడ 7/20 ఇచ్చాడు, దీని యొక్క పర్సంటేజ్ అడిగాడు. ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఇక్కడ ఏం చేసినాం? మనము x/100 చేస్తున్నాం. ఇక్కడ ఒకవేళ భిన్నంగానే ఇచ్చిందంటే ఇంటూ 100 చేసుకోవాలి. ఓకే, ఇంటూ 100 చేసుకోవాలి. ఇక్కడ చూద్దాం దీన్ని ఎంత వస్తుంది? 3/5 ఇంటూ 100, 3/500. ఇప్పుడు మనకు పర్సంటేజ్ వస్తుంది. ఇక్కడ మనం పర్సంటేజ్ నుంచి భిన్నంలోకి మార్చాము, దీన్నే రివర్స్ చేస్తున్నాము అన్నట్టు. భిన్నం నుంచి పర్సంటేజ్ లోకి మార్చేస్తున్నాము. ఇక్కడ 5 5 20, 3 6 60%. అంటే 3 అనేది 5లో 60% అన్నది. ఇక్కడ 5/8 ఉంది. 5/8 ని కూడా చేయండి. 5/8 ఇంటూ 100, 5/8 ఇంటూ 100 ఎంతలో అవుతుంది? 4 2 8, 4 2 8, ఇక్కడ 2 మిగులుతుంది కాబట్టి 4 5 20.
ఇంత అవుతుందా పోదు కాబట్టి 25లో 125/2. దీన్ని ఇంకా సింప్లిఫై చేస్తే 2 ఎక్కం 2 6లో 12 2 4 పాయింట్ 2 5 10 62.5%. ఇది 7/20 చేయండి. 7/20 ఇంటూ 100. 7/20 ఇంటూ 100. 20 ఎక్కం 25లో 7/5లో 35 35%. ఓకే, ఈ విధంగా మనకు ఒక పర్సంటేజ్ నుంచి దాన్ని భిన్న రూపంలో రాసుకోవాలంటే 40% అంటే ఇచ్చాడు కాబట్టి పర్సంటేజ్ని 40/100గా రాసుకోవాలి. 40/100గా రాసుకొని సింప్లిఫై చేసుకుంటే మనకి ఇట్లా భిన్న రూపంలో వస్తుంది. ఇవన్నీ సేమ్. ఇది కూడా ఇక్కడ మిక్స్డ్ భిన్నం ఇచ్చాడు. మిక్స్డ్ భిన్నంని ఫస్ట్ భిన్న రూపంలోకి రాసుకోండి. భిన్న రూపంలోకి రాసుకోవాలంటే ఇది ఇంటూ ఇది +1 బై సేమ్ హారం అట్లే ఉంటుంది. మళ్ళీ పర్సంటేజ్ ఉంది కాబట్టి /100. ఇక్కడ 125/200 వచ్చింది కాబట్టి దీన్ని సింప్లిఫై చేస్తే 5/8 వచ్చింది. సేమ్ అట్లాగే దీన్ని కూడా సింప్లిఫై చేస్తే 1/3 అవుతుంది. ఇక్కడ భిన్న రూపంలోకి వచ్చింది. ఈ భిన్న రూపంలో వచ్చిన వాటిని మనం పర్సంటేజ్లోకి మార్చుకోవాలంటే ఈ విధంగా చేయాలి. ఇక్కడ ఏంటి 3/5 పర్సంటేజ్. 3/5ని పర్సంటేజ్లో మార్చుకోవాలంటే 3/5 ఇంటూ 100 చేయాలి. ఇక్కడ మనం ఇచ్చిన పర్సంటేజ్లని భిన్న రూపంలోకి మార్చుకోవాలంటే /100 చేస్తాము. అదే విధంగా ఇక్కడ మనకు పర్సంటేజ్ ఇచ్చింది కాబట్టి /100 చేస్తున్నాం. ఇక్కడ మనకు పర్సంటేజ్ కావాలి. సో 3/5 ఇంటూ 100 చేస్తుంటే మనకు దాన్ని మనం పర్సంటేజ్లోకి మార్చుకోవచ్చు. ఓకే, ఈ విధంగా మనము పర్సంటేజ్ ప్రాబ్లమ్స్ సాల్వ్ చేద్దాం.